ఎక్కువ పెరుగుతుంది అన్నట్లు ఇంపార్టెంట్. మనకు డబ్బు ఎక్కడ పెరుగుతుంది అంటే కేవలం రియల్ ఎస్టేట్లో మాత్రమే పెరుగుతుందండి. నెంబర్ 1. నెంబర్ 2 ఏమిటా అని చెప్పేసానంటే, మనం తీసుకున్నటువంటి ప్లాట్ కానీ, ఇల్లు కానీ, లేకపోతే ఒక విల్లా కానీ, అది ఎంత పాతపడుతూ ఉంటే దాని వాల్యూ అంత పెరుగుతుంది. నెంబర్ 2 అది వేరే దేంట్లో కూడా కాదు. నెక్స్ట్ నెంబర్ 3 ఏమిటా అని చెప్పేసానంటే, సొసైటీలో కూడా మనల్ని ఏ విధంగా గుర్తిస్తారని చెప్పేసానంటే, ఈయనకి ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఎన్ని ప్లాట్లు ఉన్నాయని, లేకపోతే ఎన్ని విల్లాస్ ఉన్నాయని కానీ, లేకపోతే ఎన్ని ఇళ్ళు ఉన్నాయని కానీ, ఇవి మాత్రమే ఆలోచిస్తారు. దీనివల్ల మన సమాజంలో మనకు ఒక గుర్తింపు కూడా వస్తుంది. సో వీటన్నిటి ద్వారా మనం ఏం చేస్తామని చెప్పేసానంటే, కేవలం డబ్బు ఎక్కడ మనకు బ్యాంకులో పెట్టుకుంటే రాదండి, బంగారం మీద పెట్టుకున్నా రాదు, ఈవెన్ వేరే ఇన్వెస్ట్మెంట్స్ మీద పెట్టినా రాదు, స్పెక్యులేషన్స్ లాటరీలో అటువంటి వాటి మీద పెట్టినా రాదు. కానీ సేఫ్టీగా అంటే మీ ప్లాట్ని ఎవరు ఎత్తుకుపోకుండా ఒక మంచి హెచ్ఎండి అండ్ రెరా అప్రూవ్డ్ నామ్స్ ప్రకారంగా ఉన్నటువంటి ప్లాట్లో కానీ, లేకపోతే విల్లాలో కానీ, లేకపోతే ఏది హౌస్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే అది 4 ఇంతలు పెరగడానికి మనకు ఆస్కారం ఉంటుంది. సో దేర్ఫోర్ మనం ఏం చేస్తాము అని చెప్పేసానంటే, ఎప్పుడైనా సరే భూమిని కొనడానికి మీరు ఆలోచించకండి, భూమిని కొన్న తర్వాత మీరు ఆలోచించండి. ఎందుకంటే అది మీ గురించే కాదు, మీ ముందు తరాల గురించి కూడా ఎప్పటికీ ఆలోచిస్తుంది. కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా రియల్ ఎస్టేట్లో